హాయ్ అండి. హలో. ఈరోజైతే అమావాస్య, శ్రావణ మాసం స్టార్టింగ్ అండ్ అలాగే బుధవారం కాబట్టి మేమైతే అయ్యప్ప స్వామి గుడికి వచ్చినామన్నమాట. అయ్యప్ప స్వామి అని చెప్పి శివయ్యని చూపిస్తుంది ఏమనుకుంటున్నారా? ఇక్కడ శివయ్య, ఇంకా నవగ్రహాలు, ఇంకా అయ్యప్ప స్వామి, వినాయకుడు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారనమాట. సో ముందైతే మనం శివయ్యని దర్శనం చేసుకోవాలి. గణపతి స్వామిని తర్వాత ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నాను. సో ఆయన కూడా ఉన్నారు. నాకు ఎందుకు అక్కడ డౌట్ ఉంది, వెంకటేశ్వర స్వామియేనా కాదా అంటే రెండు రకాలుగా ఉంది కాబట్టి డౌట్ అనమాట. సో ఇక్కడైతే అయ్యప్ప స్వామి చూడండి, ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ అయ్యప్ప స్వాముల దీక్ష అప్పుడైతే ప్రత్యేకమైన పూజలు చాలా జరుగుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. మాకు జడ్చర్లలో ఉందన్నమాట, మాకు దగ్గరే, మా ఊరికి జడ్చర్ల దగ్గరే. సో జడ్చర్లలో మాకు చిన్న పని ఉండడం వల్ల మేము జడ్చర్లలో ఆ పని చూసుకొని ఇంకా గుడికి వచ్చినాం అనమాట. సో ఇంకా సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాం, అంటే నేనే వీడియో తీస్తున్నాను, సెల్ఫ్ వీడియో తీసుకోలేదు. ఇంకా అక్కడ భక్తులు అయితే బాగానే ఉన్నారు. చాలా తక్కువ సేపు తీసినా కాబట్టి ఇక భక్తులు వెళ్ళిన తర్వాత నిదానంగా అయ్యప్ప స్వామిని మాత్రమే తీసిన. అండ్ ఇక్కడ పైనుంచి చూస్తే స్వామివారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. సో పైనుంచి చూస్తే ఈ విధంగా ఉంది చూడండి, ఇంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, ఇంకా రకరకాల షూట్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది. అంటే అబ్జెక్షన్ అంటే చేస్తారేమో, నేనైతే ఎవరేం చేయలేదు, అంత తోపును కాదు కానీ ఇంకా ఎవరేమనలేదు. సో ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గుడి. ఇంకా శ్రావణ మాసం స్టార్టింగ్ కాబట్టి నేను అడగకముందుకే మా ఆయన గుడికి వెళ్దామా అని చెప్పి గుడికి తీసుకొచ్చిండు. నాకు కూడా భలే సంతోషం అనిపించింది. ఇంకా శివయ్య దర్శనం తర్వాత అన్ని టెంపుల్స్ని చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మేము ఈరోజు గుడి దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మా ఆయన ఎప్పుడు ఫోన్లో బిజీ ఉంటారు. యాక్చువల్గా అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన, మేము ఒక స్టిల్ అంటే ఒక ఇద్దరం కలిసి పైన స్వామివారి ముందర కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫోటో దిగినాం, వేరే అబ్బాయి దింపితే దాన్ని ఆయన స్టేటస్గా పెట్టుకోవడంలో బిజీ ఉన్నారనమాట. సో ఇక్కడ ఇన్ని రకాలుగా ఇంత ప్రశాంతంగా ఉంది. ఎట్లా అయినా సరే గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇదనమాట కథ. సో మీరు కూడా గుడికి వెళ్తున్నారా? ఇక నేను వెళ్తున్నా అని కాదు కానీ శ్రావణ మాసం కాబట్టి అందరూ వెళ్తారు. ఇక ఇప్పుడున్న పూజలు శ్రావణ మాసం తర్వాత వినాయక చవితి తర్వాత ఆబ్వియస్లీ దసరా పండగ తర్వాత కార్తీక మాసం, ఇట్లా అన్ని పూజలు శ్రావణ మాసంతో స్టార్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.